అమెరికా వెళ్ళాలనుకునే భారతీయులకు, అక్కడ ఆల్రెడీ సాఫ్ట్వేర్ ఉద్యోగాలు చేస్తున్న వారికి, ఉన్నత చదువుల కోసం వెళ్ళిన విద్యార్థులకు ట్రంప్ ప్రభుత్వం కోలుకోలేని బిగ్ షాక్ ఇవ్వబోతోంది. అవును, అమెరికాలో ప్రవేశాన్ని, వీసా నిబంధనలను అత్యంత కఠినతరం చేస్తూ ట్రంప్ సర్కార్ సరికొత్త ముసాయిదాను సిద్ధం చేసింది. ఈ ఏడాది ఆగస్టు నుంచే H1B, L1, స్టూడెంట్ F1 వీసాలతో పాటు గ్రీన్ కార్డ్ నిబంధనల్లో కీలక మార్పులు రాబోతున్నాయి. ఐటీ ఉద్యోగుల నుంచి గ్రీన్ కార్డ్ అప్లికెంట్స్ వరకు ప్రతి ఒక్కరిపైన ఫీజుల భారం మోపడంతో పాటు తనిఖీలను భారీగా పెంచేందుకు ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ రంగం సిద్ధం చేసింది. అసలు ఈ కొత్త రూల్స్ ఏంటి? వీటి వల్ల భారతీయులకు ఎలాంటి కష్టాలు రాబోతున్నాయి? క్లియర్గా ఈ వీడియోలో తెలుసుకుందాం. ట్రంప్ సర్కార్ మొదటి దెబ్బ H1B వీసాలపైనే పడనుంది. హోంల్యాండ్ భద్రతా విభాగం వచ్చే నెలలో తీసుకురాబోయే ఈ కొత్త నిబంధనల ప్రకారం కొన్ని యూనివర్సిటీలకు, రీసెర్చ్ సంస్థలకు ఇచ్చే H1B వీసా మినహాయింపులను ఎత్తివేయనున్నారు. అంతేకాదు, మన భారతీయ ఐటీ కంపెనీలు ఎక్కువగా ఉపయోగించే థర్డ్ పార్టీ క్లయింట్ మోడల్ పైన గట్టి నిఘా పెట్టబోతున్నారు. ఇకపైన ఉద్యోగులను థర్డ్ పార్టీ క్లయింట్ల వద్ద నియమించుకోవాలంటే కఠినమైన డాక్యుమెంట్లు సమర్పించాల్సి ఉంటుంది. ఒకవేళ గతంలో ఏదైనా కంపెనీ నిబంధనలు ఉల్లంఘిస్తే వాటిపైన ప్రత్యేక నిఘా ఉంటుంది. దీనికి తోడు 50 మంది కంటే ఎక్కువ ఉద్యోగులుండి అందులో 50% కంటే ఎక్కువ మంది H1B లేదా L1 వీసాదారులు కనుక ఉంటే సప్లిమెంటల్ ఫీజును భారీగా విస్తరిస్తున్నారు. ఇప్పుడు ఈ ఫీజు కేవలం కొత్త వీసాలకే కాకుండా వీసా పొడిగింపు దరఖాస్తులకు కూడా వర్తించనుంది. దీనివల్ల కంపెనీలపైన కోట్ల రూపాయల అదనపు భారం పడనుంది. మరోవైపు గ్రీన్ కార్డ్ దరఖాస్తుదారులకు కూడా ఖర్చులు పెరగనున్నాయి. H1B వీసాలు, ఉద్యోగ ఆధారిత గ్రీన్ కార్డుల కోసం విదేశీయులను స్పాన్సర్ చేసే ఫీజులను పెంచాలని అమెరికా కార్మిక శాఖ యోచిస్తోంది. ఇందులో భాగంగా ఎంట్రీ లెవెల్ వేతనాన్ని 17% నుంచి ఏకంగా 34% వరకు పెంచబోతున్నారు. అంటే కంపెనీలు విదేశీ ఉద్యోగులకు ఇచ్చే కనీస వేతనాలు భారీగా పెంచాల్సి ఉంటుంది. దీంతో పాటు గ్రీన్ కార్డ్ ప్రాసెస్లో అత్యంత కీలకమైన PERM లేబర్ సర్టిఫికేషన్ నిబంధనలను మార్చేస్తున్నారు. స్థానిక అమెరికన్లకు ప్రాధాన్యత ఇచ్చేలాగా విదేశీయులను స్పాన్సర్ చేయడం మరింత ఖరీదైన వ్యవహారంగా మార్చేలా ఈ మార్పులు ఉండబోతున్నాయి. ఈ అనిశ్చితి వల్లే చాలామంది భారతీయ నిపుణులు ఇప్పుడు అమెరికాను వదిలి బ్రిటన్ వైపు మొగ్గు చూపిస్తున్నారు. ఇక అమెరికాలో ఉన్నత చదువుల కోసం వెళ్లే అంతర్జాతీయ విద్యార్థులపైన ఈ ప్రభావం తీవ్రంగా ఉండనుంది. 2024-25 విద్యా సంవత్సరంలో భారతదేశం నుంచి ఏకంగా 3,60,000 మంది విద్యార్థులు అమెరికాకు వెళ్లారు. ప్రస్తుతం ఉన్న డ్యూరేషన్ ఆఫ్ స్టేటస్ విధానాన్ని ట్రంప్ సర్కార్ రద్దు చేయబోతోంది. అంటే ఇప్పటి వరకు కోర్సు పూర్తయ్యేదాకా అమెరికాలో ఉండేందుకు పర్మిషన్ ఉండేది. కానీ ఈ కొత్త రూల్ ప్రకారం నిర్ణీత కాల పరిమితితోనే F వీసాలను జారీ చేస్తారు. ఆ టైం లోపల కోర్సు పూర్తి కాకపోతే మళ్ళీ పొడిగింపు కోసం ప్రత్యేకంగా అనుమతి తీసుకోవాలి. అంతేకాదు, 2027 ఫిబ్రవరి నుంచి అమల్లోకి వచ్చేలా స్టెమ్ OPT, కరిక్యులర్ ప్రాక్టికల్ ట్రైనింగ్ నిబంధనలను కూడా కఠినతరం చేయబోతున్నారు. దీనివల్ల చదువు పూర్తయ్యాక అక్కడ ఉద్యోగం సంపాదించడం విద్యార్థులకు మరింత కష్టతరంగా మారుతుంది. చివరిగా H1B వీసాదారుల భాగస్వాములు అమెరికాలో ఉద్యోగం చేసుకునేందుకు ఉపయోగపడే H4 వీసాలపైన కత్తి వేలాడుతోంది. ఇప్పటి వరకు వీరికి ఇచ్చే ఎంప్లాయ్మెంట్ అథరైజేషన్ డాక్యుమెంట్స్ ఆటోమేటిక్గా ఎక్స్టెండ్ అయ్యేవి. కానీ ఇకపైన రెన్యువల్ కోసం విడిగా అప్లై చేసుకోవాల్సిందే. ప్రాసెసింగ్ ఆలస్యం కావడం వల్ల చాలామంది భారతీయులు కొన్ని నెలల పాటు ఉద్యోగాలు లేకుండా ఖాళీగా కూర్చోవాల్సిన పరిస్థితి వస్తుంది. ప్రముఖ ఇమిగ్రేషన్ అటార్నీ మిచ్ వెక్స్లర్ చెప్పిన దాని ప్రకారం ఇవి ట్రంప్ ప్రభుత్వ ప్రాధాన్యతలను చూపే రోడ్ మ్యాప్ మాత్రమే.
ఇవి ఇంకా చట్టం కాలేదు. వీటికి పబ్లిక్ కామెంట్లు, కోర్టు సవాళ్లు ఎదుర్కోవాల్సి ఉంటుంది. అయినప్పటికీ అమెరికా వెళ్లాలనుకునే భారతీయులు మాత్రం రాబోయే రోజుల్లో కఠిన సవాళ్లను ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉండాలి.